అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. సో మనము నిన్నటి ఎపిసోడ్కి కంటిన్యూషన్గా ఈరోజు ఇన్సోమ్నియా గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఈ నిద్రలేమితనం వల్ల అసలు ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, సో మనం అనుకుంటాము నిద్రపోకపోతే ఏమవుతుంది అనేది. మనిషిగానే ఒక్కరోజు కానీ నిద్రపోలేదు అని అనుకోండి, తను నిద్రపోవాల్సిన టైంకి, సో ప్రతి మనిషికి నిద్ర అనేది అవసరము. 10 days ఆటోమేటిక్గా మనకి ఆయుష్ అనేది తగ్గిపోతుంది. దిస్ హ్యాస్ బీన్ ప్రూవన్. సో నిద్రలేమితనానికి నిద్ర రాకపోతే ఏమవుతుంది, ఒకటి నేను ఆయుష్ తగ్గుతుంది, ఓకే అది ఎప్పుడో కదా తగ్గేది అని అనుకుంటే, ఒక మనిషి కానీ సరిగ్గా నిద్రపోలేదనుకోండి, పక్క రోజు తన యాక్టివిటీస్ మీద ఎలా దెబ్బతింటుందో చూద్దాం. ఒకటి, తనకి మధ్య మధ్యలో నిద్రపోలేదనుకోండి, నైటు తను వర్క్ చేసే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అంటే కాన్సన్ట్రేషన్ తప్పుతుంది అనమాట, తను చేసే పనిలో కాన్సన్ట్రేషన్ తప్పుతుంది. రెండవది, సడన్గా తను ఏం చేస్తున్నాడో మర్చిపోతాడు. సో హీ విల్ బి డూయింగ్ వర్క్, ఏ పని అయితే చేస్తూ ఉన్నాడో ఆ పని చేస్తూ మధ్యలో మర్చిపోతాడు, అసలు ఎక్కడి నుంచి వాట్ ఐఎమ్ డూయింగ్ అనేది మర్చిపోతాడు. మూడవది, ఈ నిద్రలేమితనం వల్ల ఏమవుతుంది అని అంటే సడన్ ఫాల్స్ అనేవి జరగవచ్చు. నడుస్తూ ఉండేటప్పుడు మీకు బ్యాలెన్స్ కంట్రోల్ అనేది తప్పిపోవచ్చు. మూడవది. నాలుగవది, ఆల్వేస్ ఫీలింగ్ ఎగ్జాస్టివ్ అని అంటే మీరు నిద్ర రాలేదు, పొద్దున్నే స్నానం చేశారు, మీ పనుల్లోకి మీరు వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్ళాక మీ బాడీలో శక్తి ఉండదు, నిస్సత్తుగా ఉంటుంది, పని చేయలేదన్నమాట. కాన్సన్ట్రేషన్ పక్కన పెట్టండి, బాడీలో శక్తి నిండలేదు. సో బాడీలో శక్తి లేకుండా నువ్వు ఏ పని చేయలేవు. సో ఇలాంటి కండిషన్, అంటే ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ ఇన్సోమ్నియా. మనకు ఒక్కరోజు నిద్ర లేకపోతేనే ఇన్ని ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. అలాంటిది నిద్రలేమితనం అని అంటే వీళ్ళకి రెగ్యులర్గా ప్రతిరోజు నిద్ర రావట్లేదు. దీన్ని మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ నిద్రలేమితనం వల్ల వీళ్ళు డ్రైవింగ్ ఇలాంటివి వెళ్తున్నారు అనుకోండి, ఆఫీసెస్కి ట్రావెల్ చేస్తూ ఉన్నారు, లేదా ఏదైనా ఊరికి కార్లో ట్రావెల్ చేస్తున్నారు, బైక్లో ట్రావెల్ చేస్తున్నారానికి సడన్ బర్స్ట్ ఆఫ్ స్లీప్ వస్తుంది వీళ్ళకి. నైట్ నిద్రపోలేదు, బికాస్ ఆఫ్ దిస్ కండిషన్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు హైవేలో, సడన్గా వాళ్ళకి కళ్ళు మూసిపోతాయి. సో యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ డిఫరెంట్ కారణాల వల్ల మనం ఈ కండిషన్ని కంపల్సరీ, అంటే దిస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ విచ్ వీ సీ బికాస్ ఆఫ్ స్లీప్లెస్నెస్. దీన్ని ఎలా రెక్టిఫై చేయొచ్చు? రెక్టిఫై చేయడానికి మనం యోగా ప్రాక్టీసెస్ చెప్తున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం నైట్ మనం పడుకునేటప్పుడు మనం పడుకునే ప్లేసు, మనం చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ చాలా కామ్గా ఉండాలి. మీ రూమ్ ఏదైతే ఉందో మీరు ప్రతిరోజు ఒకే ప్లేస్లో పడుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా పడుకునే ప్లేస్లో, మీ బెడ్రూమ్లో, లేదా మీరు కింద పడుకుంటే కింద, బెడ్ మీద ఉంటే బెడ్, ఆ చుట్టూ కూడా లైట్స్ ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మన బాడీలో బయోరిథమ్ అంటే బయో క్లాక్ అని కూడా ఉంటుంది. సో బాడీ లోపల న్యాచురల్గా ఉండే క్లాక్ ఎలా పనిచేస్తుంది అని అంటే, మార్నింగ్ మనం లేచినప్పుడు సూర్యరశ్మి చూస్తాం, రైట్? స్లోగా సూర్యరశ్మి తగ్గుతూ వస్తూ ఉంటుంది. బై ఈవినింగ్ ఎండ కనిపించదు, లైట్ కలర్ అలా, అంటే మార్నింగ్ బ్రైట్ కలర్ ఉంటుంది, స్లోగా కలర్ తగ్గుతూ చీకటి వస్తూ ఉంటుంది. సో చీకటి అయినప్పుడు బాడీ లోపల ఏమనుకుంటుందంటే, బయోరిథం ప్రకారము నైట్ అవుతుంది కదా, నా ఫంక్షన్స్ అన్నీ క్లోజ్ చేసేసి నేను రెస్ట్ తీసుకోవాలి అనేది అర్థమవుతుంది. అలా కాకుండా మీరు చుట్టూ ఫ్లడ్ లైట్స్, ఈ మన ఎలక్ట్రిక్ లైట్స్, బాగా ఇంటెన్సిటీ ఉండే లైట్స్ ఇవన్నీ వెలుగుతున్నాయి అనుకోండి, లోపల ఉండే బయోరిథమ్ క్లాక్ ఏమనుకుంటుంది అని అంటే, ఇంకా నాకు మార్నింగే అయ్యింది, ఇంకా నాకు ఈవినింగ్ అవ్వలేదు, ఇంకా నాకు నైట్ అవ్వలేదు, నాకు లోపల ఉండే దానికి తెలియట్లేదు, ఆ క్లాక్ అర్థం చేసుకోవట్లేదు. ఇట్స్ టైమ్ టు స్లీప్, ఇట్స్ టైమ్ టు రిటైర్ అనేది అర్థం కాకుండా నీకు ఆ హార్మోన్స్ అనేది రిలీజ్ చేయకుండా ఉంది. సో హార్మోన్స్ రిలీజ్ చేయాలంటే ముందు నీకు అట్మాస్ఫియర్ని మనము నీట్గా పెట్టాలి, అంటే క్రియేట్ చేసి పెట్టాలి. సో లైట్స్ మొత్తాన్ని ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేయండి. చీకటి అంటే భయపడే వాళ్ళు మీ బెడ్రూమ్లో బ్లూ కలర్ లైట్ని, చిన్న బెడ్ ల్యాంప్ బ్లూ కలర్ లైట్ని యూజ్ చేయండి. సో ఎవరికైతే అరోమా థెరపీ అని ఒకటి ఉంటుంది. సో అరోమా థెరపీ ప్రకారము మీరు ఒక మంచి సెంటెడ్ క్యాండిల్ అనగానే సెన్స్ లాంటివి కాదు, చందనము, జాస్మిన్, ఈ రెండు అంటే న్యాచురల్ సెన్స్ ఉండే చిన్నపాటి ఒక ఆయిల్స్ ఉన్నా కూడా ఆయిల్తో ఒక చిన్న మనము దీపం వెలిగించి పెట్టి కూడా ఆ సెంట్తో కూడా మనకి నిద్ర రావచ్చు. లైట్ మ్యూజిక్ వినడము,
ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నిక్స్ టు ఇండ్యూస్ స్లీప్. ఇవి చేయొచ్చండి. ఈ చేంజెస్ చేసి నిద్ర రావడానికి, అంటే ఇవి చేసి అసలు నిద్ర వస్తుందా లేదా, ఎవరికైతే ప్రాబ్లం ఉందో ఇవి చెక్ చేయాలి. ఇవి చెక్ చేస్తూ, అంటే ఈ కండిషన్స్ మొత్తాన్ని చేస్తూ కొన్ని యోగా ప్రాక్టీసెస్ ఏం చేయొచ్చు చూద్దాం. నెంబర్ 1, 2 ముద్రలు చెప్తాను. ఈ ముద్రలు ఏ విధంగా హెల్ప్ అవుతాయి అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ ముద్రని శక్తి ముద్ర అని అంటారు. ఈ శక్తి ముద్ర ఎలా చేయాలో చూద్దాము. సో మీ అరచేతులు 2 తీసుకొని, ఇప్పుడు మీరు నమస్కారం ఇలా పెడతారు కదండి. సో ఈ నమస్కారం పెట్టినప్పుడు ఫింగర్స్ మొత్తం ఓపెన్ చేసి ఉంచండి. సో ఆల్ ది ఫింగర్స్ షుడ్ బి ఓపెన్, రైట్. ఇప్పుడు ఈ ఫింగర్స్ మొత్తాన్ని ఓపెన్ చేసిన దాంట్లో తంబు పక్క నుండే 2 ఫింగర్స్ని లోపలికి తీసుకువెళ్ళండి. బొటన్ వేలు పక్క నుండే ఫింగర్స్ని లోపలికి తీసుకెళ్ళండి. మీ బొటన్ వేలును కూడా లోపలికి తీసుకెళ్ళి ఇలా రావాలి. సో దిస్ ఈస్ ది ముద్ర, శక్తి ముద్ర అని అంటారు. ఈ 2 వేలు ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలి. మీ చిటికెన వేలు, ఆ తర్వాత దాని పక్క నుండే వెళ్ళి దూరంగా ఉండాలి. పైకి పాయింట్అవుట్ అవుతూ ఉండాలి. మీ ఈ 2 ఫింగర్స్ని ఇలా క్లోజ్ చేసి ఉంచాలి. దీని పేరు శక్తి ముద్ర. ఈ శక్తి ముద్రని కరెక్ట్ మీ చెస్ట్ దగ్గర ఉంచి, వీపు నిటారుగా ఉంచి బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి. ఏ బ్రీతింగ్ చేయాలి? డీప్ బ్రీతింగ్ చేయాలి. డీప్ బ్రీతింగ్ అని అంటే శ్వాస తీసుకుంటూ పొట్టని బాగా ఫిల్ చేయాలి. శ్వాస వదులుతూ పొట్టని లోపలికి తీసుకోవాలి. ఇన్హేల్, fill your abdomen. Exhale, empty your abdomen. Inhale, fill your abdomen. Exhale, empty your abdomen. Inhale, fill your abdomen. Exhale, empty your abdomen. నేను 3 సైకిల్స్ చూపించాను. సో ఈ ముద్రలో మీరు వీలైనంత వరకు 5 మినిట్స్ నుంచి ఒక 10 మినిట్స్ ఉండడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ముద్ర శక్తి ముద్ర. ది సెకండ్ ముద్ర ఈజ్ ద్విముఖ ముద్ర అని అంటారు. ద్విముఖము అంటే 2 ముఖాలు. సో మీరు ఇందాక శక్తి ముద్రలో మనము ఈ లిటిల్ ఫింగర్, ఆ తర్వాత ఫింగర్ని ఇలా క్లోజ్ చేసాం కదా, సేమ్ అది ఇప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే ఇలా పెట్టాలి, రైట్. చూడండి, చిటికిన వేలు, ఆ పక్కన వేలు, ఈ రెండింటిని క్లోజ్ చేయండి. ఈ మిగతా ఫింగర్స్ మొత్తం ఇట్లా, అంటే మీరు ఒక పాత్ర ఎలా పట్టుకుంటారో అలా పాత్ర పట్టుకున్నట్టుగా పెట్టండి. బట్ దీస్ 2 ఫింగర్స్, టిప్స్ ఆఫ్ దిస్ 2 ఫింగర్స్ షుడ్ బి క్లోజ్. ఇది ఇలా చెస్ట్ దగ్గర ఉంచండి. సో మన ఫింగర్స్ పంచభూతాలకి ప్రతీక కదా. ఇక్కడ మనము వాటరు, ఆ తర్వాత ఫైర్ ఎలిమెంట్ రెండింటిని మనం ఇలా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాం. సో ఈ ముద్ర వల్ల, అంటే ఇప్పుడు చేసిన ఈ ముద్ర వల్ల కానీ, ఇందాక చేసిన శక్తి ముద్ర వల్ల కానీ మన బాడీలోని నర్వస్ సిస్టమ్ అనేది కామ్ అవుతుంది. నర్వస్ సిస్టమ్ కామ్ అవ్వడము అని అంటే మైండ్లో ఉండే ఆలోచనలు తగ్గడానికి, స్పీడ్ ఆఫ్ థింకింగ్, అంటే మన ఆలోచనల యొక్క స్పీడ్ తగ్గడానికి ఈ 2 ముద్రలు పనిచేస్తాయి. బాడీలోని ఫైర్ ఎలిమెంట్ తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఆ విధంగా నిద్ర రావడానికి మనకి ఈ 2 ముద్రలు హెల్ప్ చేస్తాయి. సో ఈ ముద్రలో కూడా మీరు డీప్ బ్రీతింగ్ చేసుకోవచ్చు. నెమ్మదిగా శ్వాస తీసుకోవడము, శ్వాస వదలడం. ఇందాకటి ముద్ర మనం చెస్ట్ దగ్గర పెట్టాము, ఇప్పుడు ఇది మనము ఎగ్జాక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ స్టమక్, నేవల్ రీజన్ దగ్గర పెడుతూ ఉన్నాం. ఓకే, దీని పేరు ద్విముఖ ముద్ర. ఇది పెట్టేటప్పుడు మనము ఒక పళ్ళెము లేదా ఒక పాత్ర పట్టుకున్నట్టుగా ఫీల్ అవుతూ ఉండాలి. అంటే మిగతా 2 ఫింగర్స్ ఇలా డౌన్ చేస్తున్నాము, తంబు ఓపెన్ అప్ అయింది. సో ఈ ద్విముఖ ముద్ర. ఈ 2 ముద్రలు కూడా మనము బ్రీతింగ్ చేసేటప్పుడు కళ్ళు ఓపెన్ చేసి మనము ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాణాయామాలో బాగా హెల్ప్ చేసేది అందరికీ తెలిసింది భ్రమరీ ప్రాణాయామ. భ్రమరీ ప్రాణాయామ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు దీని మీద స్టడీ చేశారు. స్టడీ చేసి ఈ భ్రమరీ ప్రాణాయామ వల్ల నిద్ర అనేది ఎంత బాగా, ఆల్మోస్ట్ 56% ఆఫ్ స్లీప్ సైకిల్ అనేది వాళ్ళకి ఇంక్రీజ్ అయ్యింది. సో చాలా ఈజీ భ్రమరీ ప్రాణాయామ చేయడం. పాత ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాము. సో భ్రమరీ ప్రాణాయామ చాలా సింపుల్గా చేసుకోగలిగిన ఫస్ట్ మెథడు, చక్కగా మీరు సుఖాసనంలో కూర్చొని
2 చేతులు మీ తొడల మీద ఉంచండి. వీపుని నిటారుగా ఉంచండి. నెమ్మదిగా నార్మల్గా ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ మకారం పలకాలి. ఇది లెవెల్ 1. ఇక్కడ నేను నా చెవులని ముద్రతో క్లోజ్ చేయట్లేదు. మామూలుగా భ్రమరీ ప్రాణాయామాలో మనం షణ్ముఖి ముద్ర యూజ్ చేస్తాము. షణ్ముఖి ముద్ర ఎలా యూజ్ చేస్తాము అని అంటే, మన థంబ్స్ని మన చెవి దగ్గర ఇక్కడ చిన్నది ఇలా ఉంటుంది, ఆ బాల్ని ఇలా ప్రెస్ చేయాలి. థంబ్స్, ఇండెక్స్ ఫింగర్స్ వచ్చి మన కళ్ళని క్లోజ్ చేయడానికి యూజ్ చేయాలి. ఆ తర్వాత ఈ ఫింగర్ ముక్కు ఇక్కడ పెదాల పైన, లిటిల్ ఫింగర్ పెదాల కింద. సో శ్వాస తీసుకుంటాము. ఈ బ్రీతింగ్ మీరు సైలెంట్గా ఎక్కడ నాయిస్ లేని ప్రదేశంలో కూర్చొని చేసి చూడండి. ఎకో అంటారు కదా, ప్రతిధ్వని. మీరు ఏదైతే మకారం పలికారో ఆ ఎకో అనేది మళ్ళీ మనకి వినిపిస్తుంది. అది వినిపించకుండా మనం చెవుల్ని క్లోజ్ చేస్తున్నాం. సో ద సౌండ్ విచ్ యు ఆర్ ప్రొడ్యూసింగ్, ఇట్ విల్ స్టార్ట్ వైబ్రేటింగ్ ఇన్ యువర్ బ్రెయిన్. బ్రెయిన్లోనే ఆ సౌండ్ వైబ్రేట్ అవుతుంది. దానివల్ల బ్రెయిన్ ఫంక్షనాలిటీ, నర్వస్ సిస్టమ్ ఫంక్షనాలిటీ అనేది పెరుగుతుంది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ అనేది మనకు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నైట్ మనం పడుకోవడానికి స్లీప్కి ఏదైతే హార్మోన్స్ కావాలో ఆ హార్మోన్స్ అది ఇట్ స్టార్ట్స్ ప్రొడ్యూసింగ్. పిట్యూటరీ గ్లాండ్, థైమస్ గ్లాండ్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా ఫంక్షనింగ్ సరిగ్గా వర్క్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో భ్రమరీ ప్రాణాయామ ఈజ్ అన్ ఎక్సలెంట్ ప్రాణాయామ ఫర్ స్లీపింగ్. సో ప్రాణాయామ డిస్కస్ చేసాము, ముద్రస్ డిస్కస్ చేసాము. ఇది కాకుండా ఇప్పుడు యోగా ప్రాక్టీసెస్, యోగా ఆసనాలు అంతా కూడా ఇవి యోగా ప్రాక్టీసెస్లో భాగమే. ఆసనాలు ఎలాంటివి చేస్తే బెటరు? సో వీలైనంత వరకు స్లో యోగా అంటే ఏ ఆసనం చేసినా కూడా బ్రీతింగ్తో నెమ్మదిగా చేయాలి. చాలా నెమ్మదిగా, అంటే కంట్రోల్డ్గా స్లోగా శ్వాస తీసుకుంటూ ఆసనంలోకి వెళ్ళాలి. నెమ్మదిగా శ్వాస వదులుతూ ఆసనం నుంచి రావాలి. అలాగే ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. డోంట్ గో ఫర్ లైక్ సమ్ ప్రాక్టీసెస్. కొన్ని ఆసనాలు చేసేటప్పుడు బాడీ ఎక్కువగా ఫ్లెక్సిబుల్ చేయడము, కొన్ని ఆసనాలు చేసేటప్పుడు మనకి హార్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది. అలాంటివి ఏమి అంటే, ఇప్పుడు కపాలభాతి చేస్తున్నారు, భస్త్రికా చేస్తున్నారు, హార్ట్ రేట్ పెరుగుతుంది. అలాంటివి మనం చేయకూడదు. హార్ట్ రేట్ పెంచేవి కాకుండా హార్ట్ రేటు స్లోగా చేసేవి చేసుకోవాలి. అలాంటి వాటిలో ఎలాంటి ఆసనాలు చేయాలో చూద్దాము. ఎలాంటి ఆసనాలు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక ఆసనం చూపిస్తాను, బాలాసనం. ఇది ఇంతకు ముందర కూడా మీరు చూసుంటారు. సో బాలాసనము, నేను ఇలా కూర్చొని నా బాడీని రెస్ట్ చేస్తున్నాను. రైట్. ఇది 1 సెకండ్ 2 సెకండ్లు కాదు, మీరు 3 నిమిషాల పాటు ఈ ఆసనంలో ఉండాలి. ఇలా ఆసనంలో ఉండేటప్పుడు కూడా శ్వాస నెమ్మదిగా తీసుకోవాలి, శ్వాస నెమ్మదిగా వదలాలి. ఇది బాలాసనం. ఇప్పుడు ఇందులో వేరియేషను
ఇది కపోతాసనంలో వేరియేషను. ఇది కూడా చూడండి. ఇది కూడా మనము హెడ్ రెస్టింగ్ పొజిషన్లో పెట్టాము, ఇన్హేల్ ఎక్సేల్ చేసాం. నెక్స్ట్ వన్, ఇంకో రెస్టింగ్ పొజిషను సూప్త బద్ధకోణాసనం. ఇది బద్ధకోణాసనం, మనకు తెలిసిన బద్ధకోణాసనం ఇది. సో థైస్ని మనము ఇట్లా నీస్ థైస్ మనం ఇలా చేసి హీల్స్ని దగ్గరికి పెడతాము. సో యూజువలీ బటర్ఫ్లై పోజ్ అని అంటారు. ఈ బటర్ఫ్లై పోజ్లో కూడా మనము రెస్ట్ చేసేటప్పుడు మీకు ఇక్కడ మోకాళ్ళ దగ్గర పెయిన్ ఉందనుకోండి, ఇలా స్ట్రెచ్ చేసి వెనక పడుకోవడం. కొంతమందికి పెయిన్ రావచ్చు. మోకాలు నాకు ఇప్పుడైతే నేల దగ్గరికి వచ్చాయి, కొంతమందికి ఓపెన్ అవ్వవు హిప్స్, ఇలా పైకి లేసుంటాయి నీస్. అప్పుడు ఇక్కడ మీరు సపోర్ట్ పెట్టుకోవచ్చు, 2 బ్రిక్స్ కానీ లేదు అంటే పిల్లో. ఇలా హ్యాండ్స్ మీ అరచేతులు ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. సూప్త బద్ధకోణాసనం. ఆల్రెడీ నెక్ ఇష్యూ ఉంటే మాత్రం ఒక హైట్ పెట్టేసుకోండి. ఇది కూడా 3 నిమిషాల పాటు మీరు రిలాక్స్ అవ్వాలి. రైట్. 4వది మత్స్యాసనం. మత్స్యాసనం కూడా చెస్ట్ కింద ఇది రావాలి. ఇప్పుడు నేను చెప్పే ఏ ఆసనాలు చేసినా నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. వెరీ స్లో బ్రీతింగ్, స్లో ఎగ్జలేషన్. డీప్ బ్రీతింగ్, స్లో ఎగ్జలేషన్. డీప్ బ్రీతింగ్, స్లో ఎగ్జలేషన్. ఇది మత్స్యాసనంలోనే విత్ ది హెల్ప్ ఆఫ్ బోల్స్టర్ మనం ఒక వేరియేషన్తో చేస్తున్నాం. స్లోగా మళ్ళీ వచ్చేసేయాలి. ఇది యాక్చువల్లీ ఉత్తానాసనం చేయడానికి హెల్ప్ చేసే రోప్ అండి. ఇది మరి మీరు ఇంట్లో ఎలా ఫిక్స్ చేసుకుంటారో మీరు చూసుకోవాలి. ఇలాంటి రోప్స్ అవైలబుల్ ఉంటాయి. ఇది యూజువలీ అయ్యంగర్ యోగా పద్ధతిలో మనకి రోప్స్ అనేవి, వీటిని యోగ కురుంట అని అంటారు. సో ఇలాంటి రోప్లో మనం ఏం చేయాలంటే ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను చేయబోయే ఆసనం పేరు వచ్చి ఉత్థానాసనము. యూజువలీ ఉత్థానాసనము వితౌట్ సపోర్ట్ అనుకోండి, అంటే ఇప్పుడు ఇది లేదు అని అనుకుంటే, ఈ రోప్ లేదు అని అనుకునేటప్పుడు మనము ఇలా మన హెడ్ పైకి చూస్తూ ఉండాలి. ఓకే, ఇది ఉత్థానాసనం. దీన్ని హ్యాపీగా చేయడానికి ఎక్కువ రిలాక్సేషన్, స్లీప్లెస్నెస్ కదా మనకి ఇబ్బంది ఉండేది. సో ఇలాంటిది ఒకటి మనం తీసుకొని ఇది కరెక్ట్గా మన ఈ అబ్డామిన్ ఏదైతే ఉంటుందో అక్కడికి ఇది సెట్ చేస్తాము. సెట్ చేశాక ఒక చైర్ లాంటిది తీసుకోవాలి, అంటే ఒక హైట్ని తీసుకొని హ్యాండ్స్ ఇలా పెట్టేసుకోవాలి. అంటే ఎక్కువసేపు మన హెడ్ డౌన్ చేసి, అంటే తలకి ఇబ్బంది లేకుండా రెస్టింగ్ పొజిషన్, మన నుదురుని ఆ స్టూల్ మీదకి ఇలా పెట్టేసుకోవాలి. అట్లీస్ట్ 3 minutes ఉండాలి. 1 లేదా 2 నిమిషాలు కాదు, 3 నిమిషాలు కంపల్సరీ ఉత్తానాసనంలో ఉండాలి మనం. ఇది ఒక పద్ధతి, రైట్. ఇప్పుడు ఇందులోనే ఇది ఉత్తానాసనము. నేను ఇప్పుడు చేయబోయే నెక్స్ట్ వచ్చి అధోముఖ శ్వనాసనము అని అంటారు. సో అధోముఖ శ్వనాసనం యూజువలీ మీరు కానీ చూస్తే అయ్యంగర్ యోగాలో అధోముఖ శ్వనాసనం అంటారు. అదర్ ట్రెడిషనల్ యోగా స్కూల్స్లో దీన్ని పర్వతాసనం అని కూడా అంటారు. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఇందాక రోప్తో చేసాము. దిస్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ రోప్, బట్ ఇది మనకి కొద్దిగా పొట్టకి చక్కగా మంచి సపోర్ట్ ఇస్తుంది. ఒక్కొక్కసారి బెల్ట్ లాంటివి మనం వేసుకునేటప్పుడు ఏమవుతుందంటే మీకు గుచ్చుకున్నట్టు ఫీలింగ్ ఉంటుంది, బట్ ఇది కొద్దిగా మనకి ఇంకా సోఫిస్టికేట్ కంఫర్ట్ లెవెల్ని ఎక్కువ ఇస్తుంది. కాకపోతే ఇప్పుడు నేను చేసే పర్వతాసనాలో చూడండి,
ఇలా రావాలి. ఇది మీకు ఒకవేళ ఒకటి సరిపోలేదనుకోండి, ఒక పిల్లో ఇంకో పిల్లో కూడా పెట్టుకోవచ్చు. సియర్ సో మీకు ఒక పిల్లో సపోర్ట్ సరిపోలేదనుకోండి, 2 పిల్లోస్తో ఎక్కువసేపు మీరు ఈ ఆసనంలో ఉండొచ్చు. మీకు ఎక్కడ పెయిన్ లాంటిది రాదు. ఇది ఉత్తానాసనం కాదు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఉత్తానాసనంలో మనం హ్యాండ్స్ పైకి ఇలా స్ట్రెచ్ చేస్తున్నాం, ఇది అధోముఖ శ్వానాసనం. ఇలా రెస్ట్ చేస్తూ ఉండొచ్చు. పిల్లోస్ లేకుండా కూడా, అంటే ఎవరికైతే కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ బాగా ఉంది అని అనుకుంటే పిల్లో లేకుండా కూడా చెయ్యొచ్చు. అగైన్ స్లోలీ కమ్ అవుట్ ఆఫ్ ది పోస్ట్. ఇప్పుడు కానీ మీరు చూసిన ఉత్తానాసనం కానీ అధోముఖ శ్వానాసనం కానీ మన హెడ్ని డౌన్ చేస్తున్నాము, అండ్ అట్ ది సేమ్ టైము హెడ్ని ఎక్కువసేపు రెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో మనకు కావాల్సింది ఏంటి, మనసులోని ఆలోచనలు తగ్గించాలి, అంటే నర్వస్ సిస్టమ్ని స్లో డౌన్ చేయాలి. నర్వస్ సిస్టమ్ని స్లో డౌన్ చేయడం అని అంటే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేయాలి. ఇవన్నీ ఇప్పుడు మనం చేసే ఇవన్నీ ఫార్వర్డ్ బెండింగ్ పోస్చర్స్ అని అంటారు. ఫార్వర్డ్ బెండింగ్ పోస్చర్స్ బట్ ట్రయింగ్ టు స్టే ఫర్ లాంగర్ టైం. వీటినే రిస్టోరేటివ్ యోగా పోజెస్ అని అంటారు. వీటిని ఎక్కువసేపు మనం చేయగలగాలి. అంటే 5 ఆసనాలు చేసిన 5 ఆసనాలు 5 మూళ్ళు ఎంత, 15 నిమిషాలు. మధ్యలో బ్రేక్ ఇస్తూ వెళ్ళాము అని అనుకోండి, 5 ఆసనాలకి 5 నిమిషాలు బ్రేక్, 5 మూళ్ళ 15, 5 నిమిషాలు బ్రేక్. 20 మినిట్స్ పాటు యోగా ప్రాక్టీస్ 5 డేస్ పాటు చేయండి, 5 రోజుల పాటు చేయండి. ప్లస్ మనం బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చెప్పాము, భ్రమరీ ప్రాణాయామ చెప్పాం, 2 ముద్రలు చెప్పాము, ఆ తర్వాత 4-7-8 బ్రీతింగ్ చెప్పాం. ఇవి ఒక 20 మినిట్స్ చేయండి. 20 మినిట్స్ బ్రీతింగ్ ప్రాక్టీసెస్, 20 మినిట్స్ ఆసనాలు, 40 నిమిషాలు. కానీ మీరు ఒక 1 మంత్ మాత్రం ప్రాక్టీస్ చేసి రిజల్ట్ వస్తుందో లేదో గమనించండి. ఇవి చేస్తూ నేను చెప్పిన ఫస్ట్ రూట్ కాజ్ ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టుకోవాలి. ఆ రూట్ కాజ్ని కానీ మీరు క్లియర్ చేస్తూ ఇవన్నీ చేసుకుంటే డెఫినెట్లీ ఇన్సోమ్నియా అనేది మనం తగ్గించుకోవచ్చు. ఈ రోజుటి కార్యక్రమము ఇంతటితో మనం ముగిస్తూ, నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ.